తెలంగాణలో తొలి మహానాడు కోసం టీడీపీ భారీ ఏర్పాట్లు చేసింది. 15,000 మందికి వెజ్, నాన్ వెజ్ వంటలు తయారు చేశారు. చికెన్, కోడిగుడ్లు పులుసుతో పాటు పాలకూర పప్పు, వంకాయ మసాలా లాంటి వెజ్ ఐటమ్స్ కూడా తయారు చేశారు. మహానాడులో ఏర్పాటు చేస్తున్న వంటల గురించి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తారు. టీడీపీ నిర్వహించే మహానాడులో అక్కడ పెట్టే భోజనాలకు ప్రత్యేక పేరుంది. టీడీపీ ఎక్కడ ఎలాంటి సమావేశం పెట్టినా కూడా భోజన విషయంలో రాజీ పడదు. భోజనాల్లో పెట్టే ఐటమ్స్ విషయంలో కానీ, ఐటమ్స్ పెట్టే క్వాలిటీలో కానీ, క్వాంటిటీలో కానీ ఎక్కడా కూడా తేడా రాదు. అలాగే ఇప్పుడు తొలిసారిగా నిర్వహిస్తున్న తెలంగాణ మహానాడులో కూడా భారీ ఎత్తున వంటకాలను సిద్ధం చేస్తుంది తెలుగుదేశం పార్టీ. ఈసారి ఇక్కడికి వస్తారని అంచనా వేస్తున్న దాదాపు 10-15 మందికి సరిపడా వెజ్, నాన్ వెజ్ వంటకాలను ఇప్పటికే సిద్ధం చేసింది ఆ విభాగము. ఏ రకాల వంటకాలు ఇక్కడ వండుతున్నారు, ఏ రకాల నాన్ వెజ్, ఏ రకాల వెజ్ వంటకాలు ఇక్కడ తయారైన విషయం గురించి మనతో మాట్లాడడానికి ఈ వంటకాలను మొత్తం కూడా ఇన్ఛార్జిగా ఉన్న సత్యనారాయణ రెడ్డి చెప్తారు. ఏమేమి వంటలు చేస్తా ఉన్నారు? ఇది నాన్ వెజ్లో ఫస్ట్ టైం మహానాడులో పెడుతున్నాము. చికెన్ ఐటమ్ పెడుతున్నాము, ఒక ఎగ్ ఐటమ్ పెడుతున్నాము, 1-2 వెజ్ రకాలు పెడుతున్నాము. పాలకూర పప్పు, సాంబారు, కడ్డు, మిర్చి అచారు, విఐపీస్, చికెన్ బిర్యానీ, జిలేబీ, డబల్ కా మీఠా, బగారా రైస్, వైట్ రైస్, ఇవన్నీ కొన్ని రకాల అలగ్ ఫ్రూట్, ఐస్ క్రీమ్ అన్నీ. మొత్తం ఎన్ని రకాలు వస్తాయి వెజ్లో? వెజ్లో 8 రకాలు వెజ్లో ఉంది, 3 రకాలు నాన్ వెజ్లో ఉంది. ఇవన్నీ ఫస్ట్ టైం నాన్ వెజ్ పెడుతున్నాం ఇలా. ఎన్ని స్వీట్లు వేస్తున్నారు? స్వీట్స్ 2 స్వీట్స్ ఉన్నాయి. జిలేబీ, డబల్ కా మీఠా. ఎంతమందికి ప్రిపేర్ చేస్తా ఉన్నారు? 15,000 మందికి ప్రిపేర్ చేస్తాం. అయిపోయినాయి వంటలన్నీ? అయిపోయినాయి. మధ్య మధ్యలో స్నాక్స్ ఏమైనా ఇస్తారా? స్నాక్స్, వాటర్ బాటిల్స్, బటర్ మిల్క్, బిస్కెట్స్ అన్నీ సర్వీస్ చేస్తాం. ఓకే. సాయంత్రం పూట స్నాక్స్ ఇస్తాం. స్నాక్స్, చాయ్, టీ ఇచ్చేస్తాం. మొత్తానికి 15,000 మందికి సరిపడా వంటలన్నీ సిద్ధం అయిపోయాయి. లంచ్ టైం ఇప్పుడు 12 to 5 వరకు. అందరికి సిద్ధం చేయడానికి ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మీ స్టాఫ్? 200 మంది ఉన్నారు, 200 మంది ఉన్నారు. మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఎలాంటి కార్యక్రమం నిర్వహించినా కూడా వంటల విషయంలో రాజీ పడదనేది ఒక పేరుంది. అలాగే ఈసారి తెలంగాణ మహానాడుకు సంబంధించి కూడా అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. వెజ్, నాన్ వెజ్తో పాటు దాదాపు 15 రకాలైన ఐటమ్స్ని ఇక్కడ పెట్టబోతా ఉన్నారు. ఇది డబుల్ కా మీఠా, ఇది కూడా మొత్తం స్వీట్లో ఒకటి, జిలేబీతో పాటు డబుల్ కా మీఠా కూడా వేయబోతున్నారు. ఇక వెజ్కు సంబంధించి చూస్తే ఇక్కడ పాపళ్ళు, ఉప్పు మిరగాయ, అప్పడాలు ఇలాంటి అన్నింటి కూడా సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం దాదాపు ఈ వంటలన్నీ కూడా సిద్ధమైపోయి 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నిరంతరంగా భోజన సదుపాయాన్ని ఇక్కడ కల్పిస్తున్నారు. వేదిక వెనక వైపున ఈ భోజన సదుపాయాన్ని కల్పించారు. వీఐపీలకు మరొక చోట ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మొత్తానికి టీడీపీ ఈరోజు ఈ మహానాడులో ఎలాగైతే రాజకీయంగా తీర్మానాలు చేసి తన కార్యకర్తలకు సందేశం ఇవ్వబోతుందో అలాగే ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు పార్టీ నాయకులందరూ కూడా పసందైన విందు ఇవ్వబోతోంది. కెమెరామెన్ ఫణితో కలిసి చంద్రశేఖర్, ఎన్టీవీ.